ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీ అరకువేలి మండలం కొత్తవలస గ్రామంలో వేచి ఉన్న శ్రీ 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 శ్రీరామచంద్రమూర్తి కాలంలో మన కళ్యాణం జరుగుతుంది. సుమారు 40 సంవత్సరాల క్రితం నుంచి ఈ కొత్తవలస గ్రామంలో సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదే కాక ఈ కళ్యాణ మండపం సందర్భంగా కొత్తవలస గ్రామంలో అనేక భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. ఇది కారణంగా అందరూ కార్యక్రమానికి 20,000 ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర ప్రభ అందరికీ ఆయుర ఆరోగ్యములు అష్టాైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇస్తున్నారు కనుక వారి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని వారికి ఉన్నటువంటి కోరికలు కూడా తీరుస్తున్నారు. కంటే ఒక నమ్మకమైనటువంటి ఈ కొత్తవలస గ్రామంలో ఉంది. కావున ఈ కొత్తగా ఈ సంవత్సరం ఏంటి కళ్యాణం తర్వాత కళ్యాణ ఘట్టం అయిపోయిన తర్వాత కూడాను మన అయోధ్య రామంలో ఎలాగైతే జరుగుతుందో కొత్తవలస గ్రామంలో కూడా ఆ విధంగా జరుపుకుంటూ భక్తులు 50 మంది కూడాను విచ్చేసుకుని ప్రసాద స్వీకరించి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అలాగే ఈ సంవత్సరం కూడా కొంతమంది దాతలు విరాళంగా ఆహ్వానించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామాలయం నిర్మించి 39 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. రాబోయే సంవత్సరంలోకి 40వ సంవత్సరం అడుగు పెడుతుంది. మొట్టమొదట కోవెల కట్టక ముందు పురాతనం నుంచి మా పెద్దలందరూ కూడా చిన్న రామ మందిరం కడదామని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం నాకైతే తెలీదు. మా పెద్దలు చెప్పిన మాట విని నేను పదవిలోకి వచ్చిన తర్వాత మా గ్రామస్తులందరికీ కలిసి మాట్లాడి ఆలయం కడదాము అనేసరికి అందరూ నా మాటకు అంగీకరించి ఆమోదించారు. మట్టి ఇటుకలు తెచ్చి 3 అడుగులు ఎత్తు గోడ కట్టి అది కూడా పూర్తి చేసుకోలేని పరిస్థితిలో ఆగిపోయింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ ఎంటర్ అయ్యి మన పాడి మేష్ గారు అంటే పాడి శివాల అన్నయ్య పాడి తరుణ్ పాడి ఆయన కలిసి ఇలాగ ఆర్ఎస్ఎస్ ద్వారా అయితే మనకు అవుతుందని చెప్పి పరిచయం చేయడంతో ఆయన ద్వారా కోవిలు కడదామనే కంటే ముందు రాముడు కళ్యాణం చేద్దామండి అన్నాడు. కళ్యాణం అంటే తెలియని పరిస్థితి. అప్పుడు కళ్యాణం ఎలా చేస్తామండి, ఏమీ లేదు కదంటే ఏమి అక్కర్లేదు, మీరు ఆదాయం కట్టాలని నిర్ణయించుకున్నారు కదా, ఆ స్థలంలోనే కళ్యాణం చేద్దాము అంటే సరే మీ ఇష్టమే. కళ్యాణం అనేది విన్నంత వరకే కానీ ఎలా చేస్తారో కూడా మాకు తెలియదు. చేద్దామంటే వెంకటరమణ కోవిల నుంచి ఫోటో తీసుకొచ్చారు, మంగళసూత్రాలు మట్టెలు అక్కడి నుంచే తీసుకొచ్చి అప్పటికి కళ్యాణం 3 రోజుల ముందు అనుకునేది. 2వ రోజు వచ్చి ఏమండి మరి కళ్యాణం చేస్తున్నాం కదా, మరి ఎవరికైనా పిలమా అనేసరికి ఎవరికి పిలుస్తాము మీ ఇష్టమే. అప్పుడు మాకు పరిచయం ఎవరు, ఎండిఓ ఆఫీస్లోను ఎండిఓ సిబ్బందే పరిచయం. ఆవిడ పిలిస్తే ఆవిడ లేడీ శకుంతలరాయ్ ఎండిఓ గారు వచ్చి కళ్యాణం అయిన తర్వాత 116 రూపాయలు విరాళం చెల్లించారండి. ఆ తర్వాత హెడ్ క్లర్క్ అప్పారావు 116. ఆ రోజు 12 కేజీ బియ్యంతో మొదలు పెట్టాము భోజనం, పనసకాయ కూర పెట్టి. ఆ డబ్బులు పట్టుకొని మనం ఆలయం కట్టేద్దామండి అని అంటే, ఏమండి ఈ డబ్బులతో ఏమి ఆలయం కడతామంటే మీరు అనుకుంటున్నారు కదా కడదామని, కట్టేద్దాం. ఆ డబ్బులు పట్టుకొని పునాది తవ్వి రాయి మోయడానికి 60-70 సంవత్సరాలు 90 సంవత్సరాలు వయసున్న ముసలోళ్ళు కూడా సాయం చేశారు పునాది కట్టడానికి రాయి మోసి. అలాగా పూర్తయిన తర్వాత గుడి పూర్తయింది, మండపం లేదు. ఏదో చెట్టు పెడదామండి అంటే చెట్టు కాకుండా విగ్రహాలు పెడితే బాగుంటాయండి అన్న. విగ్రహాలు ఎంత అవుతుందంటే 5,000 రూపాయలు మనకి ఎవరిస్తారండి. ఇప్పుడు 5,000 రూపాయలు ఎలా వస్తాయంటే ఎందుకు పదండి బయలుదేరి ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి బయలుదేరి మన రామచంద్రరావు గారితో కలిస్తే ఆయన రాముడి విగ్రహానికి ఇస్తామన్నాడు. అలాగా సేబ్రోలు అప్పారావు ఇంకా కొంతమంది పేర్లు గుర్తులేవు, రామచంద్రరావు చెప్పారు కదా. విగ్రహాలు అయిపోయాయి, విగ్రహాలకు ఆర్డర్ వేసాము. ప్రతిష్టకు ముహూర్తం పెట్టాము. ముహూర్తం పెడితే పండితులు ఏమన్నారంటే మండపం అయిందా అని అడిగారు. మండపం అయితే లేదంటే మండపం లేకుంటే ప్రతిష్ట చేయకూడదు. అప్పటికప్పుడు ఏం చేస్తాము, ఎవరి దగ్గర డబ్బులు లేవు. వస్తువు తీసుకెళ్ళి ఒక 8,000 రూపాయలు తనఖా పెట్టి బ్యాంకులోని తీసుకొచ్చి మండపం వేస్తాం. మండపం తర్వాత ఇంకా ప్రతిష్టకు డబ్బులు లేవు. మళ్ళీ ఆ పాడి మేస్టర్ దగ్గర నుంచి ఆ 8,000 రూపాయలు తీసుకొచ్చి కట్టేసి మళ్ళీ 2,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని ప్రతిష్ట చేసాము.
పూర్తయింది. ఆ తర్వాత నుంచి అప్పటి నుంచి ఇంతవరకు మరి రాను రాను అప్పుడు 12 కేజీలు బియ్యం అన్న పదం కంటే ఇప్పుడు 30 ప్యాకెట్లు బియ్యం కూడా అవుతున్నాయి. అలాగే ఇప్పటికి 4,000 5,000 మంది వరకు దర్శించుకోవడానికి వస్తున్నారు, దర్శనం అవుతుంది. అయితే ఇది కట్టిన తర్వాత పక్కన ఆలయాల నిర్ణయింపబడిన తర్వాత మనకు తగ్గుతారేమో, ఇక్కడ దాకుంటుంటారేమో అనుకున్నాం, ప్రతి ఊర్లో ఉంటుంది కదా అని. అయినా రాముడు అక్కడ ఎంతమంది వెళ్తున్నారు, ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు, కాగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఈ రామాలయం ఇప్పుడు మళ్ళీ కొంత డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము, మండపం పెంచాము, ఆలయం కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేద్దామని చూస్తున్నాము. వచ్చి దాన్ని పెట్టి ప్రతి సంవత్సరము 20 నుంచి 30, 40 మంది దంపతులు కూడా కళ్యాణంలో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం కొంచెం కొన్ని కారణాల వల్ల తగ్గారు. ఎక్స్ సర్పంచ్ సోమినాయుడు గారు చెప్పినట్టు మేము ఈ ఆలయం కట్టినప్పుడు చాలా చిన్నపిల్లలవి, ఆట వయసు పిల్లలవి, ఏదో చిన్న సాయం చేసే వాళ్ళని తప్పితే డబ్బుల రూపంగా రూపాయి పెట్టలేకపోయే వాళ్ళవి. ఇంకా ఊరందరూ కలిసి ఐక్యమత్యంగా కలిసి కష్టపడి చేసుకున్నాం. అక్కడి నుంచి దినదిన అభివృద్ధి చెంది ఇంకా ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది 100 మంది నుంచి 200 మంది భక్తులు పెరుగుతున్నారు. అలాగే అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆలయం కట్టిన తర్వాత మా ఊరు ఫ్యామిలీ అన్నది ఏదీ లేదు. భగవంతుడి దయ వల్ల అందరూ పుష్టిగా 3 పూటలు కూలి చేసుకున్న వాళ్ళు తింటున్నారు, మేస్త్రీలు తింటున్నారు. చిన్న పనులు చేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రాముడి దయ వల్ల సుఖ సంతోషాలతో మా గ్రామం దినదిన అభివృద్ధి చెందుతుంది.